పాలిచ్చే ఆవులను వదిలి ఎగిరితనే దున్నపోతులను తెచ్చుకున్నామని ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్. సీఎం రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం నల్గొండ ప్రజలను మోసం చేస్తుందన్నారు. కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధు ఇవ్వరని చెప్పామని ఇప్పుడు అదే జరుగుతుందని తెలిపారు. రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్లో రుణమాఫీపై చర్చ పెడతామని సవాల్ విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో రైతు భరోసా పేరుతో మళ్లీ మోసం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. నల్గొండలో రైతు మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి. కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్న జిల్లా పోలీసులకు వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు కేటీఆర్. రైతులకు జరుగుతున్న అన్యాయానికి పరిశోధన చేసి సరైన పద్ధతుల్లో అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పిండు. 26 జనవరి రాత్రికే 12 గంటలకే టకీ టకీ అని పడితే అన్నాడు. పడ్డా టకీ టకీమని 12 సార్లు కదా కేసీఆర్ ఇచ్చింది. యాసంగికి వానకాలానికి లెక్క పెట్టుకుంటూ పోతే 6 ఏళ్లు నిరాటంకంగా మీరు అడగాల్సిన అవసరం లేకుండా ఎన్నికల్లో మీ ఓట్ల కోసం జూటా మాట చెప్పకుండా కేసీఆర్ గారు ఆనాడు రైతుల మీద ఉన్న ప్రేమతో రైతు బంధు పథకం పెట్టిండు. ఆ ఒక్క రైతు బంధు పథకంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వం మీ ఖాతాల్లో వేసింది 73,000 కోట్ల రూపాయలు 11 విడతలుగానే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 73,000 కోట్లు వేసినప్పుడు కేసీఆర్ గారు ఎన్నడూ ఇట్లాంటి విన్యాసాలు చేయలే. టకీ టకీమని పడతాయని డైలాగులు కొట్టలే. కానీ తెల్లారి ఫోన్ తీయంగానే బ్రహ్మాండంగా రైతుల ఖాతాల్లో టింగు టింగు అనుకుంటా రైతు బంధు బ్రహ్మాండంగా డబ్బులు పడేది. మిమ్మల్ని మోసం చేయడానికే కొత్త కొత్త మాటలు కొత్త కొత్త వేషాలు వేసుకొని కొత్త సీసాలో పాత సారా అన్నట్టు మళ్ళా బయలుదేరినారు. ఎన్నికలకు ముందు చెప్పినాం మేము వచ్చి మీకు అన్నాడు అన్న కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటారు, యాది పెట్టుకోండి అని నేను చెప్పిన. అదేవిధంగా పెద్దలు కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో చెప్పిండ్రా లేదా? ఇవాళ రైతు బంధు సంవత్సరం దాటిపోయింది, 14 నెలలైంది, రూపాయి ఇయ్యలేదు రైతు బంధు. మొట్టమొదటిసారి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వమే ఎలక్షన్ల ముందు ఇద్దామని పెడితే ఆ రోజు రేవంత్ రెడ్డి ఉత్తరం రాసి ఆపిండు. ఉత్తరం రాసి ఎలక్షన్ కమిషన్ కు ఆపిండు. ఇప్పుడు రైతు బంధు పైసలు వేస్తే మళ్ళా రైతులు కేసీఆర్కే ఓట్లేస్తారు, ఆపాలని చెప్పి ఆపితే అప్పుడు మనం పైసా జమ చేసి పెట్టిన 7,600 కోట్లు అట్లే ఆగిపోయినాయి. ఎలక్షన్ అయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ ముందు సహజంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నాట్లేసేటప్పుడు రైతు బంధు పడుతుండే. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు బంధు పడుతుంది. ఎప్పుడు అది?